ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభా, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. ఉదయకాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఎడదముకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వర్షాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. పౌలు తెస్సలోనిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేతురు అనే మాటను తెలియజేస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరణించి తిరిగి లేచారో అలాగా ప్రభువునందు విశ్వాసముంచు వారు కూడా మరణించి తిరిగి లేపబడతారు. క్రీస్తుతో పాటు క్రీస్తు యొక్క రాజ్యానికి, ఆ యొక్క పరలోకమునందు ప్రభువుతో, తండ్రితో, పరిశుద్ధాత్మతో నివసించగలిగిన స్థితి కలిగి ఉంటారని పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే మనము ప్రభువుతో పరలోకమందు సదాకాలము జీవించేవారమై ఉన్నాం కాబట్టి, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కాబట్టి, ప్రభువుతో పాటు మనం జీవించాల్సి ఉన్నది కాబట్టి, మనము భూమి మీద ఉన్నప్పుడు కొంతకాలము మనకు శ్రమలు సంభవిస్తాయి. అంటే శారీరకంగా, లోకపరంగా ఇక్కడ ఉన్న పరిస్థితులను మరి ఎదుర్కోవడానికి దేవుడు తన సహాయాన్ని మనకి దయచేస్తాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేతురు అంటున్నాడు. క్రీస్తునందు మృతులు అవడం అంటే ప్రభువు చేత, పరిశుద్ధాత్మ చేత, తండ్రి చేత, వాక్యము చేత, ఆత్మ చేత నింపబడుతూ ఆ వాక్యానుసారంగా జీవించిన వాడు మరణించినా గాని తిరిగి క్రీస్తును బట్టి లేపబడతాడు. అంటే పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని కలిగిన వారముగా పరిశుద్ధతతో, నీతితో, దేవుని వాక్యము చేత నింపబడినప్పుడు మనము ఆయన యొద్దకు చేర్చబడుటకు ఆయన మార్గమై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మార్గములో మనం నడిచినప్పుడు, ఆయన చూపిన త్రోవల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన మనకు నేను మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానని తెలియజేసిన మాటలను ఆధారం చేసుకుని ఆయన మార్గములో మనం నడిచి ఆయన సత్యాన్ని మనం తెలుసుకొని ఆయన ఇచ్చిన జీవాన్ని మనము కలిగి ఉండాలి. మనలో ఉన్న ఈ జీవాత్మ దేవునిని ఘనపరిచేదిగా, మహిమపరిచేదిగా, ఆయన యొక్క ఉద్దేశాలను కలిగినదై ఉండాలి. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ అంటున్నాడు. అంటే దేవుడు తిరిగి ఆయన రెండవ రాకడలో వచ్చేటప్పుడు ఆ పరలోక సైన్య సమూహము వారు ఏ విధంగా ఆర్భాటముతో దేవునిని ఘనపరుస్తూ, స్తుతిస్తూ వారు మన మధ్యకు రాబోతున్నారో చెప్తున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ అంటున్నాడు. అంటే ఆ యొక్క కడబోర మోగే సమయానికి సిద్ధపాటు కలిగిన స్థితి ప్రతి మానవుడు కలిగి ఉండాలి. ఎవరైతే ప్రభు యొక్క మహిమలో, ఆయన యొక్క ఉద్దేశములో, ఆయన రక్తములో కడగబడి, సిద్ధపరిచి, స్థిరపరచబడి ఆయన కొరకు ఎదురు చూసేవారై ఉంటారో వారందరూ కూడా ఆ యొక్క ధ్వనికి సిద్ధపడిన వారవుతారు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును అంటున్నాడు. అంటే పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చి ఆయన
ఆయన బిడ్డలను, ఆయన యందు విశ్వాసముంచు వారిని ఆ పరలోకానికి చేర్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును, క్రీస్తునందు మృతులైన వారందరూ మొదట లేతురు అంటున్నాడు. మరి నిన్నటి దినాన్ని మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే మన పితరులు ప్రభువునందు నిద్రించి ఆయన కొరకు ప్రాణం పెట్టి ఆయన కొరకు ఎదురు చూసిన వారై ఉన్నారో వారందరూ మొదట లేపబడతారంటే ప్రభువు కొరకు, ప్రభువు యొక్క వాక్యము కొరకు ఆత్మయందు నిలిచిన వారందరూ కూడా ఆత్మానుసారంగా దేవుని యొక్క ఆ యొక్క రాకడలో ఆయనతో పాటు మరి ఆ రాజ్యానికి నడిపింపబడతారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము అంటాడంటే ఇప్పుడు మొదట మరణించిన వారు తిరిగి లేపబడిన తర్వాత ప్రభు వచ్చేటప్పటికి ఎవరైతే సజీవులై ఉండి ప్రభు కొరకు ఆత్మసిద్ధపాటు కలిగి ఉంటారో వారందరూ కూడా ఏమంటున్నాడు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము అంటున్నాడు. అంటే పౌలు తన విశ్వాసాన్ని, తన భక్తిని ప్రభువును గూర్చి చెప్తున్నాడు. సజీవులుగా ఉన్న దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి సజీవులమై ఉండు మనము అని ఇక్కడ పౌలు చెప్తూ వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము అంటున్నాడు. అంటే ఆ మహిమ మేఘం మీద ప్రభు కొరకు మనము భూమి మీద నుండి సిద్ధపడిన ఆ యొక్క పరిశుద్ధ సైన్య సమూహముగా ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూచేవారై ఉంటారో వారందరూ కూడా సజీవులైన వీరు మరణించిన వారితో ప్రభు వచ్చినప్పుడు వారు మధ్యాకాశమున ఎదుర్కొని వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్న మాట అందుకనే వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము అంటున్నాడు. అంటే మేఘముల మీద మేఘవాహనుడై ఆయన వస్తున్నాడు, ఆయన బిడలమైన మనలను కూడా మేఘముల మీద ఆయన కొనుపోవును. అంటే ఆయన యొద్దకు కొనుపోబడటానికి మన సిద్ధపాటులో దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అవన్నీ కూడా మనలను అక్కడికి నడిపిస్తాయి. పరము నుండి ప్రభు వస్తాడు, ప్రభు వచ్చి మృతులైన వారిని లేపుతాడు. ఆ లేపబడిన వారితో ప్రభు వస్తూ సజీవులవై ఉండి క్రీస్తు కొరకు ఎదురు చూచువారు ఆ పిదప మనం ఎవరమైతే ఉంటామో మనమందరము కూడా ఆయనతో అట్టి సహవాసాన్ని కలిగి ఉంటాము. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఆకాశ మండలమునందు మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము అంటున్నాడు. అంటే సదాకాలం అంటే ఆయనతో నిత్యము జీవించే స్థితి మనము కలిగి ఉన్నాము, కలిగి ఉంటాము అని చెప్తూ, కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అంటున్నాడు. ప్రభు యొక్క మాటలు ఆదరణకరమైన మాటలు, ఆదరణ సంబంధమైన మాటలు, మరి ఆదరణ కూడికలో మరణించినప్పుడు చెప్పే మాటలు. ఎందుకని? వారు మనకంటే ముందుగా ప్రభు సన్నిధికి చేర్చబడి ఉన్నారు. వారు ప్రభు వచ్చినప్పుడు ప్రభువుతో పాటు తిరిగి రానై ఉన్నారు. సజీవులమైన మనము కూడా ప్రభు యొద్దకు కొనుపోబడతాము మేఘము మీద. ఆ మహిమ కలిగిన మేఘాల మీదకి మనం కొనుపోబడుతున్న సందర్భాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క రాకడను, ఆయన రెండవ రాకడను గుర్తు చేస్తూ ఆనాడు తెస్సలోనికయ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్నాడు, క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేతురు అంటున్నాడు. అంటే ఎవరైతే మరణించారో వారు తిరిగి లేపబడతారు. సజీవులమైన మనము కూడా ఆయనతో పాటు సదాకాలము జీవించే వారమై ఉంటాము. కాబట్టి గొప్ప నిరీక్షణ, ఆ నిరీక్షణతో కూడిన ప్రేమ, ఆ ప్రేమతో కూడిన విశ్వాసము, ఆ విశ్వాసముతో కూడిన శాశ్వతమైన ఆ నిత్యరాజ్యములో మనము సదాకాలము ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో, మరి దేవుని యొక్క సన్నిధిలో మనము జీవించాలని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు తన యొక్క పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించి మరణము నుండి జీవములోనికి మమ్మల్ని నడిపించిన ప్రభువా, అవును నాయన,
మా కొరకు నీవు తిరిగి రాబోతున్నావు. నీవు తిరిగి వచ్చినప్పుడు నీతో పాటు నీ రాజ్యమందు జీవించుటకు మా అందరికీ మీ కృపనిచ్చి ఉన్నారు. కృపచేత రక్షింపబడ్డ మేము ఆ కృపయందు కొనసాగుటకు కావలసిన సిద్ధపాటు మీరు మాకు అనుగ్రహించిన మీ జీవవాక్యమును బట్టి ఆ వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రి, మా పితరుల నీ సన్నిధిలో నిద్రించి వారు నీ కొరకు ఎదురు చూస్తున్న విధానాన్ని బట్టి నీ వచ్చినప్పుడు మొదట మృతులైన వారు లేపబడతారు. ఆ పిదప మేము నీతో కూడా ఆ మహిమ కలిగిన మేఘం మీద కలుసుకొని వారమై ఉన్నామని నీ వాక్యము ద్వారా సెలవిచ్చున్నావు. కాబట్టి నాయన, నీతో సదాకాలము ఉండడానికి కావలసిన సిద్ధపాటు మా అందరికీ దయచేయండి. ఏ ఒక్కరు విడిచిపెట్టబడక అంతటందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యములో యుగయుగాలు జీవించగలందులో కట్టి కృప దయచేయండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నైనా నేడిదిన పరిచర్యల సేవలో నీ సన్నిధి మా అందరిపై నుంచి నీ నిత్యరాజ్య వారసులు కాగలుగుటకు అట్టి కృప మాకు దయచేయమని జీవము కలిగిన నిత్య జీవములోనికి మమ్మల్ని నడిపించున్న నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాన్ని మాకు దయచేయము. మేడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదాకాలము తోడైండి సంరక్షించునుగాక, ఆమేన్.